ఈ త్రినయని సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర చనిపోయినప్పుడు పాపం పవిత్ర అనుకున్నారు. మొన్న చందు చనిపోతే సూసైడ్ చేసుకుని పాపం చందు అనుకున్నారు. ఈరోజు అందరూ అనుకోవాల్సింది నా ఒపీనియన్లో పాపం శిల్ప అని. ఎందుకంటే చందు వైఫ్ శిల్ప ఈరోజు తన పిల్లలతో ఒక్కరైపోయారు. ఇంకా పవిత్ర పిల్లలు ఒంటరి అయిపోయారు. వీళ్ళని మనం పాపం అనుకోవాలి నిజానికి. ఎందుకంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేవి ఎంత అధ్వానంగా ఎంత నీచంగా భారతదేశంలో ఉండేటువంటి కుటుంబాలను నాశనం చేస్తున్నాయో. వీళ్ళంటే సీరియల్ యాక్టర్స్ కాబట్టి యాక్టర్లు కాబట్టి ప్రపంచానికి తెలిసిందే. ఇట్లాంటివి ఎన్నో 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 ఒక ఆడ మనిషిని కంప్లీట్గా మగ మనిషి మీద డిపెండ్ అయిపోయేలా చేయటమో, లేకపోతే మగ మనిషిని ఆడ మనిషి మీద జీవితాంతం డిపెండ్ అయిపోయేలా చేయటమో, లేకపోతే ఇద్దరు మనుషులు విడిపోతే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఉన్నప్పుడు అదొక మహాపాపం అన్నట్టు సమాజం మనల్ని చిన్నప్పటి నుంచి కూడా అట్లా తయారు చేయడం, మన మెంటల్ స్టేటస్ని ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కారణం ఇదే అవుతుంది చాలా క్లియర్గా. ఈరోజు శిల్ప అనేటువంటి వ్యక్తి తన పిల్లలతో మిగిలిపోయిందంటే మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ సొసైటీ బిల్డ్ అయినటువంటి ఆ మెంటాలిటీయే ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. పెళ్ళికి ముందు ఎన్ని రకాల పెంటలైనా పెట్టుకోవచ్చు మనం, కానీ పెళ్ళి తర్వాత ఒక వ్యక్తితో అనుబంధంలోకి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళతో సిన్సియర్గా సీరియస్గా ఉండగలిగితేనే మనం ఎంటర్ కావాలి. లేదు అంటే అసలు ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్. లేదు వెంటర్ అయ్యాము ఏదో రీజన్ వల్ల, వేరే వాళ్ళ పట్ల మనకి ప్రేమ కలిగింది, ఇంకోటి కలిగింది, వీళ్ళతో తెంచుకుని ఆ బంధాన్ని డెఫినెట్లీ అవతల వాళ్ళతో మనం కంటిన్యూ చేసుకోవాలి. ఈ చందు చేసినటువంటి తప్పు ఈరోజు శిల్ప తన పిల్లల్ని, అంటే చందు పిల్లల్ని, పవిత్ర ఫ్యామిలీని అంటే తన పిల్లల్ని ఈరోజు ఎంతో దారుణంగా బాధ పెట్టేటువంటి సిచ్యువేషన్. చందు చేసిన తప్పు ఇది 100%. ఎందుకంటే శిల్ప చందు 15 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2015లో పెళ్లి చేసుకున్నారు. 2015లో చందు పేరెంట్స్, ముఖ్యంగా చందు వాళ్ళ మదర్ శిల్పాన్ని చాలా ఇష్టపడి మంచి కోడలు వచ్చింది మా ఇంటికి అని తన కొడుకు కంటే కూడా ఎక్కువగా ఆ పిల్లని చూసుకుని పెళ్లి చేస్తే 2020లో పవిత్ర అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయింది. సీరియల్స్లో పరిచయం అయిన తర్వాత సీరియల్స్లో ఇతను పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత శిల్ప వాళ్ళ అమ్మ ఈ రోజుకి అదే అంటారు. 2020 దాకా వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు. ఎప్పుడైతే పవిత్ర ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా నా కొడుకు జీవితంలో చాలా దారుణాలు జరిగాయి అనేసి అట్లా అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది పవిత్ర లాంటి వాళ్ళకి. పవిత్ర కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో డైవర్స్ అయ్యి అందులోంచి బయటకు వచ్చి తన పిల్లలతో బతుకుతున్నటువంటి తల్లి. అంటే ఆమెకి తెలియదా ఈ శిల్ప రేపొద్దున ఎటువంటి బాధపడుతుంది అనేది? తన భర్త ఈమెను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాతే కదా పవిత్ర ఇతని జీవితంలోకి వచ్చింది. అంటే తనకు వచ్చినటువంటి బాధని ఇంకొక ఆడదానికి ఇవ్వాలని ఎందుకు అనుకుంటుంది ఒక వ్యక్తి? ఎందుకు అట్లా ఆలోచించింది ఆవిడ అనేది చాలా సర్ప్రైజింగ్గా, చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. ఆల్రెడీ ఈమె ఒక రకమైన మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోయి ఉంటుంది తన భర్త తను వదిలేసి వెళ్ళిపోయాక. అట్లాంటిది ఇంకొక ఆ, బా ఆడదానికి ఆమె భార్యను లాక్కుని, భర్తను లాక్కుని ఎందుకు ఇవ్వాలని అనిపించింది? చాలా మూర్ఖంగా, చిన్నపిల్లలు కూడా చేయలేనంత నీచంగా, ఎవరు కూడా ఆలోచించలేనంత వరస్ట్గా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. శిల్ప అనేటువంటి వ్యక్తి హెచ్ఆర్గా పనిచేస్తూ తన ఉద్యోగాన్ని మానుకుని తన భర్త సీరియస్లో ఉంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని చెప్పేసి పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ బతుకుతున్నటువంటి టైంలో ఈ పవిత్ర డైవర్స్డ్ లేడీ ఎంటర్ అయ్యి వీళ్ళని ఎంత దారుణంగా బాధపెట్టడం అనేది చాలా బాధాకరం. తాగేసి వచ్చి చందు పిల్లల్ని కానీ శిల్పాన్ని రోజు కొట్టేవాడంట. పవిత్ర పవి పవి అని పాప పాప అని పిలుస్తాడంట. అతను ఆమె పిచ్చిలో పడిపోయి, పిచ్చిలో పడవచ్చు డెఫినెట్లీ, బట్ లీగల్గా ఇద్దరు సెపరేట్ అయిపోయి ఆ తర్వాత పవిత్ర అనే వ్యక్తితో అతను బతికేసి ఈ శిల్పాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే అట్లీస్ట్ మ్యూచువల్ డైవర్స్తో వీళ్ళ జీవితాన్ని వీళ్ళు బతికేవారు. అదంతా చాలా డిఫరెంట్ స్టోరీ ఉండేది. కానీ ఈరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు దీనివల్ల. పవిత్ర పిల్లలు అన్యాయం అయిపోయారు, శిల్ప పిల్లలకి తండ్రి లేకుండా పోయాడు. ఈ రకమైనటువంటి ఇష్యూస్ అంటే ఆల్రెడీ పవిత్ర ఎన్నోసార్లు హెరాస్ చేసింది శిల్పాని, కాల్స్ చేసి నా మొగుడు నాకివ్వు అనేసి, వేరే వ్యక్తి మొగుడిని పట్టుకుని నాకివ్వు అని చందు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు ఇదంతా కూడా. అంటే పవియే నా జీవితం అని బతికినటువంటి చందు ఈరోజు ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత అతను సూసైడ్ చేస్తున్నాడంటే తట్టుకోలేక పోస్టులు పెట్టి 2 రోజుల్లో వస్తాను 2 రోజుల్లో వస్తాను పోస్టులు పెట్టి ఫైనల్గా సూసైడ్ చేసుకున్నాడంటే ఎంత దారుణం అసలు. శిల్పాన్ని నిజంగా ఈ ఇష్యూలో మెచ్చుకోవాలి. ఇప్పటికీ కూడా తన భర్త పేరు ఎక్కడ బయటపడకుండా, తన ఫ్యామిలీ రోడ్డున పడకుండా, ఎవరో చాలా తక్కువ మందికి ఇంటర్వ్యూస్ ఇస్తూ అందరినీ కండెమ్ చేస్తూ మీరేమీ పెట్టకండి అని చెప్పి థంబ్నెయిల్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే దాని మీద అర్థం వచ్చినట్టు అర్థమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి, నీచమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ క్యారెక్టర్ని, చనిపోయిన వాళ్ళ క్యారెక్టర్ని, ఆల్రెడీ ఉన్న వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ పిల్లల ఫోటోలు, పిల్లల మైకులు పెడుతున్నారు. మొన్న గీతాంజలి అనేటువంటి అమ్మాయి చనిపోతే వైసీపీకి సంబంధించినటువంటి అమ్మాయిని టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసి చనిపోయారనేటువంటి అలిగేషన్స్ వచ్చిన అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయికి 2 చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర మైక్ పెడుతున్నారు టీవీ నైన్. అసలు బుర్ర పని చేస్తుంది వీళ్ళకి, మనుషుల పశువుల మినిమం కామన్ సెన్స్ అది. చిన్నపిల్లలు టీవీలో చూపించకూడదు, అప్పుడే తల్లి చనిపోయినటువంటి పిల్లల దగ్గర మైక్ పెట్టకూడదు అనే సెన్స్ కూడా లేదు. మీకు ఏమనిపిస్తుంది మీ అమ్మ చచ్చిపోతే అని అడుగుతాం మైక్ పెట్టి? భర్తను అడగడమే దరిద్రం, నీచం. ఒక
గ్రీవెన్స్ అనేది ఉంటుంది మనుషులకి. ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సంతాప దినాలని ఉంటాయి కొంతమందికి. ప్రభుత్వం కూడా ఎవరైనా చనిపోతే ఎందుకు సంతాప దినాలు ఇస్తుందంటే ఎవరిని ఆ టైంలో కదిలించకూడదనేటువంటి సిచ్యువేషన్. ఎంత కాంట్రవర్షియల్ చావైనా సరే దాంట్లో పాటించాల్సినట్టు పాటించాలి. చిన్నపిల్లల దగ్గర మైకి పెడుతుంది ఈ మీడియా. అంత మూర్ఖపు మీడియాకి ఈవిడ ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా ఆపారు శిల్ప. నిజంగా ఆవిడ ఆ విషయంలో మటుకు మెచ్చుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఈరోజు పవిత్ర పిల్లలు ని బయటపెట్టడానికి కొన్ని మీడియా హౌస్లు ట్రై చేస్తున్నాయి. శిల్ప పిల్లల ఫోటోలు బయటపెట్టడానికి కొన్ని మీడియా హౌస్లు ట్రై చేస్తున్నాయి. వీళ్ళకి కావాల్సిన థంబ్నెయిల్స్, వ్యూస్ తప్ప ఏ రకమైనటువంటి ఇంకొక ఆలోచన లేకుండా చాలా నీచంగా తయారవుతున్నారు. మొత్తం మీద వీళ్ళిద్దరి చావు ఇది ప్రేమ అయితే నేను అనుకోవట్లా. ఇది ఒక ప్యూర్ లస్ట్ కోసం వీళ్ళు ఎగబడినటువంటి ఒక సిచ్యువేషన్లా కనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేయండి.